सत्याभिज्ञकराब्जोतान् पञ्चाशतवर्षपूजकान् सत्यप्रमोदतीर्थान् नवनिन्द्याय सुरार्तान् गुरुपरब्रह्मणे नमो नमः। शिव सत्यात्मतीर्थगुरुपरब्रह्मणे नमो नमः। ధనుర్మాసం యొక్క అధిక మాసం యొక్క మనము అధిక పురుషోత్తముల యొక్క మాసం ఇది. మనము ఎక్కడ దాకా ఎప్పుడు పోయినసారి భాగవతం అంటే అక్రూరుడు ఇద్దరిని తీసుకుపోతాడు బాలరామకృష్ణులను రేపల్లె నుంచి ఆ యొక్క మధురా నగరానికి తీసుకుపోయి ఇంటి లోపల వాళ్లకు సేవలు వేయడం జరిగింది. ఆ రాత్రి వాళ్ళు విశ్రమించారు ఇంటి లోపల. ఎటువంటి సౌందర్యము ఆ కృష్ణస్వామి అంటే ఎంత చూసినా కానీ కన్ను తీరినటువంటి సౌందర్యము. ఆ రాత్రి అక్రూరుడు నిద్రపోలేదు. తెల్లందాకా కృష్ణస్వామిని చూసుకుంటూనే కూర్చున్నాడు. తెల్లారింది, బలరామకృష్ణుడు లేచిండ్రు. వాడు ప్రాతకాల స్నానాలు పూజాధికారాన్ని చేసుకున్నారు. చేసుకున్న తర్వాత పసుపు పచ్చనైనటువంటి ధోతి పీతాంబరమును కృష్ణ పరమాత్ముడు, పసుపు పచ్చని ఉత్తరేమో కృష్ణ పరమాత్ముడు, నీలి రంగు ఆ యొక్క వస్త్రాన్ని ధోతిని ఆ యొక్క బలరాముడు ఆభరణాలు ధరించారు. పట్టుదోరు కట్టుకున్నారు. ఇక పోవాలి ఆ కంసుడు దగ్గరికి, యాగమయ్యే జాగాలకు పోవాలి. కంసుడు ఒక పెద్ద దీన్ని ఏర్పాటు చేసిండు, గ్రౌండ్ ఆ నగరం ముందర. ఆ గ్రౌండ్ లోపల ఒక పెద్ద రంగస్థలం, మల్లుడు, అల్ల భయంకరమైనటువంటి మల్లుడు. ఇంకోటి ఆ యొక్క రంగస్థలం ముందు కంటే ఒక పెద్ద ద్వారం. ఆ ద్వారం ముందర కువలయాపీనము అనేటువంటి ఒక ఏనుగు పెట్టాడు. ఆ ఏనుగు చాలా మదనెక్కి భయంకరంగా ఉంటుంది. ఆ ఏనుగు అప్పటికే వీళ్ళు పోయే సమయానికే అందరు లోపలికి పోయిన వాళ్ళ సీట్లలో కూర్చున్నారు. ఇంకా చాలా కానీ కూర్చున్నారు. వీళ్ళు పోయే వాళ్ళ గేట్ పెట్టేసారు. కృష్ణుడు బలరాముడు పోయేవారు కదా. ఆ గేటు ముందర కువలయాపీఠం అనేటువంటి ఏనుగులు పెట్టిండ్రు. ఆ ఏనుగు మీద మామటి వారు ఉండి దాన్ని అపసోపాలు పట్టుకున్నాడు. దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని ఆ యొక్క ఏనుగును నడిపించడానికి. కృష్ణుడు అన్నాడు, ఒరే మావటి, మేమిద్దరం వచ్చినాం రా, మీ యొక్క మధురా నగరం యొక్క సంఘటన తెలుసుకున్నందుకు వచ్చినాము. ధనుర్యాగం అయిపోయిన లోపల మనల్ని విడు ఆ ఏనుగును తీసుకుని పక్కన మావటి వాడు వినిపించుకోలేదు. ఆ మాట వాడు కృష్ణ పరమాత్మ మాటలు వినిపించుకోలేదు. ఒకసారి చెప్పిండు, రెండవసారి చెప్పిండు, మూడోసారి అదే నేను ఏదైనా కానీ ఒకటేసారి చెప్పిన నీ విషయంలో 3 సార్లు చెప్తున్నా. అతలా ఇప్పుడు నువ్వు వినకపోతే నీ ఏనుగుతో పాటు నిన్ను కూడా సంహరిస్తా అన్నాడు కృష్ణ పరమాత్ముడు. వాడి కోపం వచ్చింది కాబట్టి వాడికి ఒకసారి అంశం కూడా వచ్చింది. ఆ ఏనుగును కృష్ణుడు మీకి త్వరగా వచ్చాడు. ఏనుగుడు ఏనుగు అక్కడ ఆ ఏనుగు భయంకరమైనటువంటి ఇది చేసుకుంటూ వచ్చి ఆ కృష్ణమూర్తిని ఏం చేసింది, కృష్ణ పరమాత్ముడు అంటే తొడగతోటి బాగా చుట్టేసి తీసి ఇట్లా భూమి కొడతాను చూసింది. కృష్ణ పరమాత్ముడు సర్వజ్ఞుడు, ఆయన అనేక ఏమున్నది, ఒక 2 చేతులు పిడికి బట్టి దాన్ని తల మీద కొట్టాడు స్వామి. కొట్టే వరకు దానికి ఏం చేయాలో ఇవ్వలేదు, పిచ్చెక్కినట్టు అయిపోయింది. ఆ దెబ్బకు అది అన్ని చూసినంత కృష్ణ పరమాత్ముడు వెంకకపోయిండు. ఆ ఏనుగు రెండు వెంకకాల దగ్గరికి పోయిండు. వెంకకాల దగ్గరికి పోయి దాని తోడ బట్టి లాగి పడేసారి వెంకకు. ఎంత బలం స్వామి! ఆ యొక్క లాగే వల్ల దాన్ని సుఖ మహర్షి పక్షమానాలు ఏం చెప్తాడు అంటే, ఉపమానం ఏంటంటే, గరస్మానంలో మీరు ఎక్కడో ఆకాశంలో ధ్యానం చేసుకోండి, కింద పుట్టల బాగుంటుంది,
కిందికి వచ్చి కాలు పుట్టలు కొట్టి పాము ఎంత 14 అడుగులు 15 అడుగులు సర్వం మీదకి ఎంత కూర్చాడో పామును ఆ గరుడు అట్లా చూసాడు కృష్ణ పరమాత్ముడు ఏనుగును కోరటి వెళ్ళకపోయి కోరిక పెట్టాడు. బాగా అనుకుంటా వెంకపోయింది ఏనుగు. వెంకపోయి ఉండదు దానికి ఉగ్రం ఎక్కువైపోయింది, కోపం ఎక్కువైపోయింది. ఏనుగుకు ఇక్కడ కోపం ఎక్కువైనప్పుడు కానీ కాలం ఎక్కువైనప్పుడు కానీ ఇక్కడ తల మీద ఒక రకమైనటువంటి జలము పూడుతుంది, నీళ్లు చెమటవలసినప్పుడు దాన్ని మలజలం అంటారు. ఆ మలజలం అనేటువంటి ఊళ్ళు మొదలైంది దానికి చంపాలి కృష్ణుని అని అది వెనుక తిరిగి కృష్ణ పరమాత్మ మీద ఒకటేసారి వచ్చి దండెత్తను చూసింది, తల్లిదండ్రులు చూసింది. కృష్ణ పరమాత్ముడు ఏం చేసిందంటే ఇట్లా పడిపోయినట్టు యాక్షన్ చేశాడు భూమి మీద. ఆ 2 దంతాలతో భూమిని ఇట్లా గెలించుకుంటూ వస్తుంది. అది కృష్ణుని ఇట్లా కూర్చుతాము ఆ దంతాలతో, ఏనుగు దంతాలను. అది దంతం ఎప్పుడైతే వచ్చిందో దొరుకుతున్నాడు స్వామి. దొరకవల్ల మళ్ళీ భూమి కూర్చోకపోతే గాయం అవుతుంది, దానికే గాయం అవుతుంది. కొంచెంసేపు అయ్యే వరకు అలసిపోయింది. అది అలసిపోయే వరకు అప్పుడు లేచిండు స్వామి. లేచి దీంతో ఏమంటుందని చెప్పేసి ఆ 2 పండ్లు పట్టిండు దాన్ని దంతాలు పెంచి పడేసిండు లోపలికి. రక్తం ధారలు కాలు కూల పడిపోయింది. దాని దండం తీసుకొని దాన్నే వచ్చిండు తల మీద. ఆ విధంగా కృష్ణ పరమాత్ముడు కులయాపీడము అనేటువంటి ఆ యొక్క ఏనుగును చంపడం జరిగింది. దాని మీద ఉన్నవాడు కింద పడ్డాడు. కింద పడే వరకు ఒక్క చెప్పాలి పెట్టే వల్ల ఆ మామిడి వాడు కూడా హతమైపోయాడు. ఆ మామిడి వాడు వచ్చిపోయాడు. అదేవిధంగా ఆ కులయాపీడం అనేటువంటి ఏనుగు కూడా చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ దర్వాజా తీసేవకల్లా ఆ 2 బలరామకృష్ణులు ఆ రక్తంతో దర్శనటువంటి అవి ఏ దంతాలు 7 దంతాలను వేసుకున్నారు అన్నదమ్ములు. ఒకటి ఇంకా భుజం మీద వేసుకొని ఆ రంగం లోపలికి పోయారు. రంగం లోపల ఉన్నటువంటి ఆ యొక్క మల్లుడు ఆశ్చర్యపోయిన వీళ్ళ యొక్క పౌరుషాన్ని చూసి కువలయాపీడం అనే ఏనుగు ఏమిటి, వీళ్ళ చేతుల్లో రచ్చుడు ఏమిటి. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కూర్చున్నారు, ఈ ఆట చూస్తారు, మల్ల యుద్ధంలో చూస్తారు. ఆ యొక్క ప్రజలు, మధురా నగరం ప్రజలు వాళ్ళనుకుంటున్నారు, ఆహా ఏం పుణ్యమయ్యా మీ యొక్క గుండవాళ్ళది గందకోట్లది, ఇన్నేళ్ళు మీ దగ్గర స్వామి ఉండి మిమ్మల్ని కళ్ళ పండుగ అనేటువంటి చేసిండు. పరమాత్ముడు మాకు సంబంధించినోడు. ఎట్లా దేవకీ దేవికి పుట్టిండు. వసుదేవ దేవకీ దేవులకు సంతానం మధురా నగరంలో ఉండాలి. కానీ ఏమైంది అంటే మధురా నగరంలో ఉంటే కంసుడు చంపుతాడు అనేటువంటి భయంతో ఆ యొక్క వసుదేవుడు అర్ధరాత్రి దాటించిండు, యమునా దాటించి రేపల్లి విడిచిపెట్టిండు అని అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. స్వామివారు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క లెక్క కనబడ్డాడు అక్కడ ఉన్నటువంటి అందరికీ. తల్లిదండ్రులకు ఎంత కనబడ్డాడు, పుత్రుడు లెక్క కనబడ్డాడు. సుందరమైనటువంటి ఆడవాళ్ళకి ఎంత కనబడ్డాడంటే మన్మధుడు లెక్క కనబడ్డాడు. సాక్షాత్ మన్మద ఆ యొక్క మన్మధుడు ఇచ్చినటువంటి సౌందర్యవంతుడు లేడు, అటువంటి మన్మధుడు లెక్క కనబడ్డాడు. పాపులకు ఎంత కనబడ్డాడు, పాప చింతన చేస్తాడు చూడండి 24 గంటలు. మనసు లోపల ఎప్పుడు చెడ్డ ఆలోచన చేస్తాడు. యమధర్మరాజు లెక్క కనబడ్డాడు. పెద్ద పెద్ద కూరలు, పెద్ద పెద్ద ఇవి శూలము చేతుల అట్లా యమధర్మరాజు లెక్క కనబడ్డాడు. భక్తులకు ఎంత కనబడ్డాడు, పరమాత్ముడి లెక్క కనబడ్డాడు. శంఖచక్ర గదాధారి అయినటువంటి నారాయణుడా ఏమి వైకుంఠకి వెళ్ళి వచ్చిండు ఆ గడువ మీద అనేటువంటి ఆ యొక్క భక్తులకు పరమ భక్తులకు గట్ట కనబడ్డాడు. సాత్వికులకు ఎంత కనబడ్డాడు, సుందరమైనటువంటి రూపంతో దర్శనం ఇచ్చిండు. వనమాల శంఖచక్రాలు వనమాల దివ్యమైనటువంటి ఆ రూపం జగన్మోహన రూపంతో కనబడ్డాడు.
ఈ విధంగా అక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా పరమాత్ముని చూస్తే ఒక్కడే పరమాత్ముడు, ఒక్కడే కృష్ణుడు, కానీ అంతమందికి అన్ని రకాలుగా కనబడ్డాడు అని చెప్పేసి శుభ బ్రహ్మ ఆ యొక్క పరీక్షలు మహారాజు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళంతా లేచి నిలబడి నమస్కారం చేస్తున్నారు పరమాత్ముడికి. నమో నమస్తే సుషభాయ సాత్వతాం విదూఢకాయ ముక్కుయోగిన స్వామి వారికి మళ్ళా నమస్కారం చేస్తున్నాం. నువ్వు మీద కూర్చున్నాడు, మీద అందరి మీద కాంతుడు చూస్తున్నాడు, ఏమవుతున్నది నా ప్రజలేమిది, నా శత్రువుకు నమస్కారం చేసిపోయింది సంతకు వచ్చాడు అని ఆశ్చర్యపోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ముచ్చట పెట్టుకుంటున్నారు కృష్ణ పరమాత్ముని. అమ్మా ఈయన సామాన్యమైన బాలుడు, 7 సంవత్సరాల బాలుడు అని అనుకుంటే మనంతా మూర్ఖులు వేరు లేరు. ఎందుకు? కేవలము 10 రోజుల వ్యవధి లోపలనే పుట్టినాక 10 రోజులకే పూతన అనేటువంటి కొండంత రాక్షసుని చంపిండు. 15 రోజులకు తురావతుడు అనే రాక్షసుని చంపిండు. 16 నాడు శకటాసుడు అనే రాక్షసుని చంపిండు. 20 రోజులకు పెద్ద పెద్ద మధ్య చెట్టును కూర్చిండు. వృషభాసుని చంపిండు. కేశి అనే రాక్షసుని చంపిండు. గోపాల వాళ్ళు ఆవులన్నీ అడవి లోపల ఉన్నప్పుడు దావాగ్ని వచ్చింది. అగ్గి మొత్తం అడవి లోపల అగ్గి అయితే చల్లారదు, జరుపుకుంటూనే పోతుంది, కాల్చిపడేస్తుంది ఎవరు ఉండేవాడిని. ఆ అగ్గినంత తాగిండు పరమాత్ముడు. అగాసుని చంపిండు. కొండశివ రూపంలో రాక్షసుడు వచ్చి ఆవులను వీళ్ళందరినీ మింగితే పరమాత్ముడు లోపల పోయిందని కొండంత పరమాత్ముడు పక్కపక్కడానికి పోయింది కదా కదా. అగాసుని చంపిండు. అంతేకాదు ఆ కాళీయుడు అనేటువంటి రాక్షసుడు బామ్మ వస్తే, కాళీయుడు అనేటువంటి బామ్మ వచ్చి జలాన్ని చేస్తే కాళీయుడు మంటనే చేసిండు. చేసుకొని రాజాగత వాళ్ళ మీద పుట్టిండు రమణకు. ఇంద్రుడు కోపంతో ఆ యొక్క 8 రోజులు నాడబడకపోతే వానా పిడుగులను నడకపోతే చిక్కనలేని గోడ మీద ఆ యొక్క గోవర్ధన పర్వతం 8 రోజులు 8 రాత్రులు ఆపిండమ్మా ఆయన. ఆ 8 రోజులలో ఎవరికి ఆకలి వేయలేదు, ఎవరికి తప్పు వేయలేదు, ఎవరికి మలమూత్రాలు రాలేదు. ఎట్లా ఉండబడుతున్నారు స్వర్గం లోపల కదా. ఈ దప్పి ఆకలి బాధ ఏం లేకుండా ఎట్లా ఉంటుంది మనిషి? తిండి లేకుండా తిన్నట్టే ఉంటుంది, నీళ్ళు తాగకుండా తాగినట్టు ఉంటుంది. అట్లా ఉంచిండు 8 రోజులు ఆ యొక్క గొల్లవాళ్ళను ఆవులను. మరి ఇటువంటి బాలుడు సామాన్యుడు ఎట్లయితాడు? ఇటువంటి బాలుడు సాక్షాత్తు నారాయణుడే, ఎవరు కాదు అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఎట్లా అంటే కృష్ణస్వామి యొక్క రూపాన్ని కళ్ళతో తాగుతున్నారు వాళ్ళు అనేటువంటి విషయాన్ని సూత్ర ఆ యొక్క చెప్పడం జరిగింది. శుక్ర మహర్షి పరీక్ష మహారాజు అంటున్నారు. కృష్ణస్వామి యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళు కళ్ళ ద్వారా అమృతమును కృష్ణామృతమును వాళ్ళు గ్రహిస్తున్నారు. ఆ యొక్క మధురా నగరం లోపల ఉన్నటువంటి ప్రజలు అక్కడికి మందులను పంపించింది. 2 మందులు, చాణుడు ముష్టికుడు అనేటువంటి 2 మందులు. వాళ్ళు రాక్షస మందులు అంటారు వాళ్ళను. ఎందుకంటే కంసుల దగ్గర ఉన్నదంతా రాక్షసుడే, వేరేవాడు కాదు. బకాసురుడు, అగాసురుడు, వృషభాసురుడు అందరూ రాక్షసుడే. వాళ్ళ దగ్గర ఉన్న యోగులు కూడా మందులు రాక్షసుడే. ఒకరికి 1000 కూడా బలము చాణుడికి, ఒకరికి 10,000 కూడా బలము. వాళ్ళ స్పెషాలిటీ ఏమిటంటే ఆ యుద్ధం చేయవచ్చు అంటే వాళ్ళు కౌగిలించుకుంటారు. అలాగే బల అంటారా, ఆ అలాగే బల చేసేవాడు దమ్ము పెట్టగా చచ్చిపోతాడు. మళ్ళీ యుద్ధంలో ఉండేవాడు ఎంత నిష్ణాతుడైనా, ఎంత ప్రజ్ఞావంతుడైనా, ఎంత బలమైన ఉన్నవాడైనా ఆ బలం ముందర చచ్చిపోతాడు వాడు.
చాణూరుడు అంటే ఉంటాడు. ముస్లింలు ఏం చేస్తారంటే కాళ్ళు తీసి సడన్ కొడతారు భూమికి. ఈ కాపురం మరిమోపడం కొడతారు కదా బండలకు, అట్లా కొట్టి చంపుకున్న వాడు నిష్ణాతుడు. చాణూరుడు వచ్చి కృష్ణ పరమాత్మతో ముచ్చట పెట్టిండు. కృష్ణ, ఇంతమందికి సంతోషం చేస్తున్నావు నువ్వు, నీ వేరే వాళ్ళ సంతోషం చేయు. ఎందుకు? నీ వేరే వాళ్ళ మాతో యుద్ధం చేస్తే సంతోషపడతాడు చూసి. అక్కడ కూర్చున్నట్టు చూడు, మీరందరూ లోపల సింహాసనం మీద కూర్చున్నట్టు చూడు కంసుడు. నీ వేరే వాళ్ళ నువ్వు యుద్ధం చేస్తే ఆయన చూస్తాడట మాతో అంటే కృష్ణ పరమాత్మ ఏమయ్యా ఏం మాట్లాడతారు మీరు? 7 సంవత్సరాల బాలుడు నేను, 8 సంవత్సరాల బాలుడు మా అన్న, మేమేం సరిపోతాం మీకు? మీరేం చేయాలి? మేము చేస్తాం, యుద్ధం చేయమని కాదు. మా అంత వయస్సు దొరక వాళ్ళతో మేము యుద్ధం చేస్తాం. కానీ రాక్షస మనులు మేము ఒకరికి 1000 బలం, ఒకరికి 10,000 బలమైన మీరు వాటి మేమేం యుద్ధం చేయాలి అంటే, కృష్ణ నువ్వు ఎవడను ఇది చేస్తున్నావు, ఎవడను ఫోన్ చేస్తున్నావు? నువ్వు 7 సంవత్సరాల బాలుడు అయితే చికెన్ గోడ మీద గోవర్ధన పర్వతం ఎట్టావు నువ్వు? ఆ కాళీయుడి మీద ఎట్లా చూపినావు? ఇంతమంది రాక్షసులు ఎట్లా పంపినావు? నువ్వు మా అందరినీ చూసినప్పుడు సామాన్యుడు లెక్క పోతావు, కానీ నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు అసామాన్యుడు అని గుర్తు. ఇప్పటికిప్పుడు నువ్వు ఒక విచిత్రం చేస్తున్నావు. ఏమిటి? కులయాపీడం అనేటువంటి ఏనుగు, దాన్ని చూస్తేనే భయపడి బారిపోతారు. మంచి మంచి బలాలు వస్తుంది. ఆ కులయాపీడం దగ్గర వస్తున్నావు నువ్వు, దానికి దంతాలు కూడా మీదనే వేసుకొని వస్తున్నావు. ఆ రక్తమూర్తులు దంతాలు కూడా మీదనే ఉన్నాయి. మరి ఇంత నువ్వు శక్తిమంతుడివి, అసలు నువ్వు మళ్ళా మాకేం బలం లేదు, మేము బిడ్డము, మా అంత ఏడు అది అనులేవి. ఇది వాస్తవం కదా ఇది అని అన్నాడు. అదే రకంగా ఈ నందుడు, ఉపనందుడు, అంతేకాకుండా ఆ యొక్క గొల్ల వాళ్ళకి వెళ్ళిపోయినాడు, రేపల్లకి వెళ్ళిపోయినటువంటి గొల్ల పిల్లగాడు వాళ్ళంతా భయపడుతున్నారు. ఎట్లా ఆ మన్నుడు ఎట్లా ఉన్నారంటే మహాపర్వత సన్నిభవు, నల్లగా కర్కశ కాయలు, బలంగా ఉన్నారు వాళ్ళు. కృష్ణ ప్రభు అట్లనే బలంగా పెట్టి ఉన్నట్టు సుందరమైనటువంటి దేహాలు వెళ్ళాయి. చూస్తే జగన్మోహన రూపం వెళ్ళది. భయంకరమైనటువంటి రాక్షసాకారులు వాళ్ళు. మరి ఎట్లయితుంది, ఏమైతుంది అనేటువంటి ఆ యొక్క ఆలోచన లోపల పడిపోయిన వాడు. కంసుడు ఒకరికి ఆనందపడుతున్నాడు. ఏమిది? ఇవాళ నా పిల్లలు ఈ ఇద్దరు చారణులు లేకపోతే ముస్లింలు ఎవరో ఒకరు ఈ బలరామకృష్ణని చంపేస్తారు, నాకు ఇక మృత్యు అనేటువంటిది దూరం అయిపోతున్నది అనేటువంటి విషయాన్ని ఆ యొక్క కంసుడు యోచన చేస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటున్నారు. అక్కడ వచ్చినటువంటి మరణాలలో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు? అయ్యో కృష్ణ, నువ్వు ఇక్కడికి వచ్చి కావాలని చెప్పేసి ఈ వీళ్ళ బాలవంతుగా నీకు తెలియదు. ఏమిటి? ధనుర్యాగం అనేటువంటిది కేవలం ఒక సాకు. నువ్వు నువ్వు ఎట్లా వస్తావు? పలానా యాగం చేస్తున్నాడంటే చూస్తానికి వస్తావు. అయితే నిన్ను చంపాలి, చంపవస్తానన్న ఉద్దేశంతో కంసుడు చేసిన మోసం ఇది నీకు తెలియకపోయా వచ్చి ఈ చాణూర ముష్టి కూడా పారిగా వాటి నువ్వు అని చెప్పేసి అక్కడ మధురా నగరం లోపల ఉన్న ప్రజలంతా అనుకుంటున్నారు. ఈ విధంగా రకరకాలుగా అనుకుంటున్నారు. అనుకున్న తర్వాత కృష్ణస్వామి అన్నాడు, చూడు అన్నాడు, నీకు అంత నాతో పోరాడాలి అనేటువంటి ఉత్సాహం ఉంటే మంచిది పోరాడతాం, అక్కడ తప్పేం లేదు. మరి మీ రాజు కూడా చూడాలి యుద్ధం అనుకుంటున్నాడు కాబట్టి మంచిది. మరి ఎట్లా? మీరు ఇద్దరు ఉన్నారు, మేము ఇద్దరం ఉన్నాం. చాణూరుడితో నేను కొట్లాడతా,
ముస్లిం కుటుంబం ఆమె కొట్టాడతారు బలరాముడు ఇద్దరికి సరిపోవడం ఆయన మంచి ఆయన దిగిరు రాజగోపాల్కి మొదలు కృష్ణుడు అదేవిధంగా చాలా దిగిరు ఎంత బలం ఇద్దరిది బలమే రకరకాలుగా కృష్ణస్వామిని పట్టుబట్టి ఓటేస్తా తప్పేస్తా అని చూస్తున్నాడు కానీ కృష్ణస్వామి దొరకలేదు ఆయన దొరికిన మాయవాడు చూడండి భగవంతుడి యొక్క శరీరము మన శరీరము మనది పాంచభౌతికమైనటువంటి శరీరము మన్ను అగ్ని నీరు వాయువు ఆకాశం అనేటువంటి 5 పదార్థాలతోని పరమాత్ముడు తయారు చేసినటువంటి శరీరం అది ఇది దొరుకుతుంది ఎవరికంటే వాళ్ళకి దొరుకుతుంది పరమాత్ముడి శరీరం ఎటువంటిది అంటే లీలా శరీరం అది లీలామయ శరీరము అది దొరికేది కాదు భగవంతుడు నీకు దొరకాలి అనుకోని పరమాత్ముడు నీ దగ్గరికి రావాలి కానీ అంతే తప్ప నువ్వు ఏమో భగవంతుని దొరకవటలేవు ఆ విధంగా రకరకాలుగా కష్టపెట్టిండు ఆ చాలు కృష్ణ పరమాత్ముడు ఇక్కడికి పోయే వాళ్ళకి ఇక్కడ మాయం కావాలి ఇక్కడ ప్రత్యక్షం కావాలి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇక్కడ మాయం కావాలి ఇక్కడ ప్రత్యక్షం కావాలి ఆఖరికి అలాగే చేద్దామని చెప్పేసి పట్టుకునే వరకు దొరికిండు స్వామిని ఏం చేయగలుగుతాడు కొండంత బలం స్వామి పిట్టను తీసుకేసినట్టు తీసుకేసి ఆ 2 కాళ్ళను తీసి గుండ్రగా నింపి ఆ చామూరుని భూమి కొట్టేవరకల్లా వారి యొక్క శరీరము తునాతునకలైపోయి వాడు చనిపోయిండు ఆ యొక్క చామూరు అనేటువంటి ఆ యొక్క రాక్షస వాళ్ళు ముస్లింలు వంతు వచ్చింది చామూరుడు చచ్చుకోగానే ఆ కంసుడికి హృదయం లోపల పెద్ద బండరాయిలో పెట్టయింది ఒకసారి అబ్బా నేనేమనుకున్నా కానీ వీళ్ళు అసామాన్యులు ఉన్నారు ఈ కృష్ణ బలరాములు వీళ్ళు సామాన్యులు కాదు వీళ్ళను ఓడించేటువంటి ప్రజ్ఞ ఎవరికీ లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ముస్లింలు అనేటువంటి వచ్చిండు బలరాముడు యుద్ధం చేసిండు బలరాముడు ఏం బలమనాలి అన్నది ఒక బలరాముడి గురించి చెప్తాడు సహస్ర బడాపరి మండల మండితస్య 1000 పడగలు ఉన్నటువంటి ఆదిశేషుడే బలరాముడు భూమిని ఎంత అంటే ఒక చిన్న ఇసుక రేణు అంట పడగ మీద బలరాముడు పడగ మీద ఈ భూమి ఇసుక రేణు అంట కోట్ల బ్రహ్మాండాలను ఆ బలరాముడు మోస్తున్నాడు ఒక భూమి మన బ్రహ్మాండంలో ఒక లోకం ఇది భూలోకం 14 లోకాలు అంతేకాకుండా అనేక బ్రహ్మాండాలు అటువంటి అనేక బ్రహ్మాండాలను ఒక పడిగ మీద ఇంకో పడిగ మీద ఇంకో పడిగ మీద తీసుకుంటూ ఆ మోస్తున్నాడు ఆ యొక్క 1000 పడగలు ఉన్నటువంటి ఆదిశేషుడు ఆ ఆదిశేషుడు యొక్క అవతారమే బలరాముడు ఆయన ఏం చేస్తాడు వాడు ముస్లిండు ఆ ముస్లింని బలరాముడు కృష్ణుడికి ఆడుకున్నాడు ఎక్కువసేపు కానీ చావులతో బలరాముడితో ఎక్కువసేపు ఆడుకోలేదు ముస్లిండు ఆ ముస్లింని తీసాడు రాగిన ఒక్కటే గుద్దుడు వీపుల గుద్దే వరకు ఆయన రక్తం కట్టుకున్నాడు వాడు చచ్చిపోయాడు చాలా ముస్లింలు ఇద్దరు చచ్చిపోయారు అక్కడ రంగస్థలం లోపల పడిపోయారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ లేచి ఆ యొక్క బలరామ కృష్ణులందరినీ జయ జయధ్వానాలు చేయడం జరిగింది చేసి విన్నతిని ఆకాశం కట్టిని దేవతలు చూసిండ్రు పుష్పాలు కురిపించిండ్రు నానా మహాముని ఆకాశం లోపల నర్తన చేస్తూ పాటలు పాడడం జరిగింది ఆ యొక్క బలరామకృష్ణుల యొక్క పౌరుషాన్ని అప్పుడు మీ సంగతి ఏముందని చెప్పేసి కంసుడు ఇప్పుడు చూసిండ్రు అయిపోయింది విధంగా ఆ విధంగా కంసుడు దగ్గరికి పోవాలి అంటే ఏమిటి అంతస్తు పోవాలి వాడు ఆల్రెడీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నట్టు
అంతెత్తు పోవాలి. అంతేకాకుండా చుట్టుపక్కల మంత్రులను పెట్టుకున్నాడు. పోయితే మంత్రుల ద్వారా మంత్రులు యుద్ధంకి వస్తారు. తర్వాత మంత్రులు వెనకాల సైనికులు, ఆ సైనికులను ఓడిపోయాలి. ఓడిపోయిన తర్వాత అప్పుడు కంసుడు దొరుకుతాడు. ఆ కంసుడిని ఎట్లా చంపాడు పరమాత్ముడు, కంసవధ ఎట్లా జరిగింది, తల్లిదండ్రులు ఎట్లా విడిపించాడు జైలు నుంచి, తాత అదేవిధంగా వాళ్ళ నాన్నలను ఎట్లా విడిపించిండు, ఆ ఉగ్రసేనపతిని బాబాయిని ఎట్లా విడిపించిండు, వీళ్ళందరినీ మనము వచ్చే వారము కంసుని యొక్క సంహారము, అదేవిధంగా మళ్ళా ఎవరు లాభం చేసేదో ఆ మధురంగా అనేటువంటి విషయాలను తెలుసుకున్నాము. ముఖ్యంగా ఈ నెల అనేటువంటిది పురుషోత్తమ మాసము. ముఖ్యంగా ఆలయాలు సందర్శనం చేసిన, దానాలు చేసుకున్న, ధర్మాలు చేసుకున్న, జపము, ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణము ఏం చేసుకున్నా కానీ ఒక్కదానికి 1000 పుణ్యం వస్తుంది. యాభై అధిక మాసము 4 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, 3 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. అందుకని 1000 పుణ్యం వస్తుంది. ఒక్క సహస్రనామం ఒకసారి జైనం అంటే 1000 సార్లు ఎంత పుణ్యం, అంత పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ నెలలో మీరు వ్యక్తం పోయకుండా జపతపంత హోమ గానాలు ఏదైనా కానీ, లేదంటే ఆలయ సందర్శనం, గుళ్ళకు పోయి పరమాత్మని చూడడం, ఈ విధంగా చేసి భగవత్ కృపకు పాత్రలు కావాలనేటువంటి ఉద్దేశంతో అందరికీ శుభాలు. ఈ శుభాన్ని కృష్ణాది నజాకు నారాయణ పరమాత్మని ఎవరైతే నమ్ముతారో వాడికి శుభాలే కలుగుతాయి, కానీ హీన పరిస్థితి రాదు అని వేదవ్యాసుడు చెప్పడం జరిగింది. శుభాన్ని కృష్ణాది నజాకు అందరికీ శుభం కలగాలి. ఈ యొక్క అధిక పురుషోత్తముడు అందరికీ మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో జై శ్రీరామ్.